హాయ్ అందరికీ, రైతు బిడ్డ మీ శ్రీను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. ఈరోజు మా తరిపొలం వద్ద చెట్లు ఉన్నాయి. అయితే ఇక 4 ఎకరాల తరిపొలం ఉంది. ఇప్పుడు దున్నుతున్నాం ఈసారి. అయితే చెట్లు మొత్తం వానగాలికి గాలులకు మొత్తం చెట్లు విరిగి తరిపొలంలో పడుతున్నాయి. అయితే ఇది మొత్తం సాఫ్ చేయాలని జేసీబీని పిలిపించి సాఫ్ చేస్తున్నాం. ఒక 2-3 గంటల పని ఉంది. ఇది మొత్తం క్లీన్ చేస్తే ఈరోజు బీడుకి నీళ్లు పెట్టి దున్నాలి. ఇది చూడండి, డ్రైవర్ ఇంతకుముందే వచ్చిండు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. నేను మా పటేల్ కలిసి చెట్లు మొత్తం తీపిస్తున్నాము. పని మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు అన్న, జేసీబీ అన్నది ఊరు వచ్చేసి మన జూపల్లి, మన పక్క విలేజ్ ఒంగూరు పక్కల. అన్న పేరు కుర్మయ్య. అయితే ఈరోజు అన్న రాలేదు, వాళ్ళ డ్రైవర్ని తోలిండు. డ్రైవర్తో చేపిస్తున్నాం పని. అన్న ఈరోజు ఏదో పని ఉందని ఊర్లోనే ఉన్నాడు. అన్న రాకపోయినా పర్వాలేదు, ఈ డ్రైవర్ కూడా బాగానే చేస్తాడు పని. ఇది మొత్తం సాఫ్ చేసే వరకు ఒక 2-3 గంటలు పడుతుండొచ్చు. రైతులన్నలు ఇంకా మరి ఏం చేస్తున్నారు? మా సైడ్ అయితే మామూలుగా వానలు పడుతున్నాయి, ఈ జోరు నడుస్తుంది ఈరోజు. ఇంకా మరి మీ సైడు పొలాలలో ఏం చేస్తున్నారు ప్రతి ఒక్క రైతులు కామెంట్లో చెప్పండి. మా విలేజ్ వచ్చేసి చౌదరిపల్లి, ఒంగూరు మండల్, నార్కర్నూలు డిస్టిక్. ఇంకా మరి నా వీడియో ఎక్కడి దాకా పోయిందో కామెంట్లో చెప్పండి అన్న. ఈ చెట్టు అందరికీ తెలిసే ఉంటుంది అన్న, ఒకసారి చూడండి. ఈ చెట్టు ఏం చెట్టు అంటే గుర్తుపట్టారా? గుర్తుపట్టకపోతే చెప్తాను చూడండి. నేరడి చెట్టు అన్న. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి పండ్లు. కాకపోతే ఇది తరిపొలంలోకి వంగి ఉంది కాబట్టి తీసేపిస్తున్నాము. నేరేడు పళ్ళు తిన్నారా అన్న? మేము చిన్నప్పుడు అయితే తిన్నామన్నా, చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా నేను అప్పుడు తిన్నదే కానీ ఇంతవరకు నాకు ఎక్కడ దొరకలే. మా పొలంలో ఒక పెద్ద చెట్టు ఉంటే అప్పుడు అది కాయలేదు, దాని జేసీబీతో పీకించాము. మళ్ళీ ఇప్పుడు ఇది ఇక్కడ ఒక చెట్టు ఉన్నది, దీన్ని కొమ్మలు తీపిస్తున్నాము. పైన చెట్టు అలాగే ఉంచుతాము. నేరేడు పళ్ళు తిన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుందన్న దాని స్వీట్ ఏంటో, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇప్పుడు అంగడిలో కొంటే కిలో 250 రూపాయలు అన్న. నేరేడు పళ్ళకి రేటు చాలా ఎక్కువ అంటే ఎక్కువగా ఉంది. ఈ చెట్టు పీకిస్తున్నామన్న, ఓన్లీ కొమ్మలే తీపిస్తున్నాము. మీ పొలాలలో ఉన్నాయా అన్న ఇంకా ఈ చెట్లు? ఉంటే కామెంట్లో చెప్పండి. ఓకే అన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్న. ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి అన్న, ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్న. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.